ఏఎంఆర్పీ ద్వారా తిప్పర్తి మండలంలోని ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీటిని అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందువలన ఆయకట్టు చివరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల పెద్ద చెరువును తనిఖీ చేశారు. అంతేగాక తిప్పర్తి మండలం మామిడాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎంఆర్పీ ద్వారా అందిస్తున్న సాగునీటి సరఫరాను తనిఖీ చేశారు. కాగా D40 ప్రధాన కాలువ కింది 11L మైనర్ కాలువ ద్వారా మామిడాల పెద్ద చెరువు నింపే క్రమంలో కాలువ తవ్వకానికి రైతు పురుషోత్తమరావు అభ్యంతరం తెలుపగా ఈ విషయమై మంత్రి అధికారులతో నష్టపరిహారం వివరాలన్నింటినీ తెలుసుకున్న అనంతరం మామిడాల పెద్ద చెరువు నుండే నేరుగా పురుషోత్తమరావుతో మాట్లాడి కెనాల్ తవ్వేందుకు సహకరించాలని, దానివల్ల చెరువు కింద ఉన్న సుమారు 160 నుండి 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని కోరగా అందుకు పురుషోత్తమరావు అంగీకారం తెలిపారు. రైతు అంగీకారం అనంతరం మంత్రి తక్షణమే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వెంటనే కాలువ తవ్వకం పూర్తి చేసి మామిడాల పెద్ద చెరువును నీటితో నింపాలని, తద్వారా చెరువు కింది ఆయకట్టు భూములన్నింటికీ సాగునీరు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితులలో రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో కాలువ తవ్వే వరకు తాత్కాలికంగా తవ్వకం ఏర్పాటు చేసుకుని చెరువుకు నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆర్డీఓను, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మామిడాలతో పాటు మండలంలోని ఇతర గ్రామాలలో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు వస్తుందని, అందువలన రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. చివరి వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా మామిడాల పెద్ద చెరువు సమీపంలోనే వడ్డెర కులానికి చెందిన ముత్తం రాజేశ్వరి ఇల్లు లేక గుడిసెలో నివసిస్తుండడాన్ని చూసిన మంత్రి తక్షణమే వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అంతేగాక అప్పటి వరకు తాత్కాలికంగా నివసించేందుకు 50,000 రూపాయలతో ఉండేందుకు షెడ్ లాంటిది ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, R&B డిప్యూటీ ఇంజనీర్ గణేష్, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు ఉన్నారు. ఈసారి ఒక ఎకరం కూడా ఎండిపోకుండా గతంలో మాదిరిగా ఏఎంఆర్పీ గురించి మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా అడ్వాన్స్ గా మిషనరీ పెట్టి నా సొంతంగా అన్ని ఇక్కడి నుంచి నగరికల్ కాన్ఫరెన్స్ నల్గొండతో పాటు పై వరకు గుర్రంపూడి వరకు కెనాల్స్ అని కూడా క్లీన్ చేసి దాదాపు 99% ఎక్కడ ఎండిపోకుండా చూసుకున్నాం. కానీ మామిడాలకు తక్కువ వస్తుందని చెప్పి మీరు చెప్పగానే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి చూశారు. మళ్ళీ ఈరోజు నేను, కలెక్టర్ గారు, ఇంకా ఇరిగేషన్ ఆఫీసర్స్ అందరం కలిసి రావడం జరిగింది. ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ గోరెంకల్ దగ్గర వాగేదో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మధ్యలో ఒక 300 మీటర్ల ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా అయింది కాబట్టి అది రేపటి వరకు పూర్తి చేసి ఎల్లుండికి వెళ్లి మీ చెరువు నింపే ఆదేశాలు మినిస్టర్ గారు నేను చెప్పడం జరిగింది. వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు, ఎంఓ గారు ఇక్కడనే ఉంటారు. రైతులందరూ కూడా నానాయకట్టు రైతులు, ముఖ్యంగా ఎల్లమ్మగూడెం, గోదావరిగూడెం కానీ మీరు ఫామ్ పాండ్స్ ప్రతి ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఫామ్ పాండ్స్ తీసుకుంటే దాని మీద ఇంకుడు గుంతలు మన ఇంటి ముందర తీసుకుని ఆరవేసుకుంటారు. కానీ దాంతో ఏంటంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఈ ఏఎంఆర్పీ వాటర్ వచ్చినా ఒకవేళ సాగర్లో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ ఉంటే మోటార్ వేసుకోవచ్చు మీరు. అందుకనే మీరు గవర్నమెంట్ భూమి చూపించి ఎంఆర్ఓ గారు చెప్పినట్లయితే కలెక్టర్ గారు తప్పకుండా ఈజీఎస్లో ఉపాధి హామీ పనుల కింద దాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంటి ముందర తీసుకున్న కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు గతంలో మన ఇంగుడు గుంతలుగా చిన్న తీసేది. ఇప్పుడు కూడా ప్లేస్ ఉన్న వాళ్ళు తీసుకుని దాన్ని కూడా ఈజీఎస్ కింద కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు మీది చాలా పెద్ద గ్రామం కాబట్టి అంత పేదవాళ్ళు ఉండే గ్రామం ఇక్కడ. దానికి రోడ్స్ అంటే ఆరేగూడెం, వేపాలగూడెం అన్ని కలిసి 2 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా సబ్ సెంటర్ ఉన్నది, దానికి కూడా ఒక ఆశా వర్కర్ని కూడా నియమించాలని కలెక్టర్ ఏఎన్ఎంని కూడా పెట్టాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారు కూడా వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటానని మీ అందరికి ఆమె, ఎందుకంటే మీరు అందరు తిప్పర్తికి పోతే తిప్పర్తిలోనే అక్కడే సఫిషియెంట్ స్టాప్ లేదు. మీ మామిడాలకు సబ్ సెంటర్ ఉంటే మిగిలిన 3 గూడాల్లో కూడా ఇక్కడ రావచ్చు. దాన్ని కూడా ఈ వారంలో కూడా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఈ మామిడాల చెరువు వారంలో నింపే బాధ్యత మాది. మీరెవరు కూడా అదే పడద్దు. ఇంకా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, పైన మీరు మోటార్లు వేసుకొని 100 మోటార్లు వేసుకొని మూసీలో కూడా నీళ్లు రాకుండా చేసి ఆ విధంగా చేయొద్దు. అందరూ బాగుండాలి, అందరూ బతకాలి. మనం ఆ విధంగా ఎప్పుడు పక్కన గురించి ఆలోచించాలి. నా స్వార్థం, నా పొలం ఏం బాగుండాలంటే కిందకి కూడా మనుషులే కదా, వాళ్ళంతా పేదవాళ్ళే కదా. అందుకని మూసి మీద కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది.